ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ ర్యాలీ. నేను ర్యాలీ రాబోతున్నాను. ఆత్రేయపురం దగ్గర ఉండే ర్యాలీ. మార్చి నెల 12, 13, 14 తారీఖులో అక్కడ సభ నిర్వహించారు పెంతుకోస్తు మందిరం వారు. అయితే నేను చివరి రోజు అనగా 14వ తారీఖు సాయంకాలం సభలో నేను మీతో ఉండబోతున్నాను. తప్పకుండా హాజరు కండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ బి దానియేల్ గారు. స్థలం పెంతుకోస్తు మందిర సమీపమున పీచ్ ఫ్యాక్టరీ పక్కన ర్యాలీ, ఆత్రేయపురం మండలం. ఓ ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. బ్రతుకుండగా దేవుని గురించి ఎన్ని విషయాలు నేర్చుకోగలుగుతామో, ఎంత ఎక్కువగా దేవుని అర్థం చేసుకోగలుగుతామో, పరలోక రాజ్యంలో అంత ఉన్నతమైన స్థానం దొరుకుతుంది మనకి. మరి ఒకరినొకరు విమర్శించుకుని, దూషించుకుని, అది తప్పు ఇది తప్పు అని విమర్శిస్తూ వెళ్తుంటే దేవుడి భూమి మీద అనేక మంది సేవకుల్ని వాడుకుంటున్నాడు. వారిలో నుండి దేవుని స్వరాన్ని ఎలా విందామని తృణీకరించి, ద్వేషించి, దూషించే వారిని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖానికి కారణమవుతున్నటువంటి ఈ రెబెల్ క్యారెక్టర్స్ ని మన స్వభావంలోంచి పెకలిద్దాం. అందుకు పరిశుద్ధాత్ముడు తప్ప వేరే పరిష్కారం లేదు. ఆయనే మనకు సహాయకుడు అవ్వాలి. రండి, ఈ సభలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడతాం. మే గాడ్ బ్లెస్.